దేవుని నామమున స్తోత్రంలో నాటి ధ్యానాంశము మీ యందు నా సంతోషము ఉండవలనని నా యొక్క ఆశ. యోహాను సువార్త 15:11 ప్రకారము మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు స్వయంగా యేసు ప్రభు వారు మనతో చెప్తున్న మాటలండి. ఆయన నోట నుండి వెలువడిన అమూల్యమైన మాటలు, ప్రాముఖ్యమైనవండి ఇవన్నీ కూడా. ఇవి మనకి సంతోషము, ఆనందము కూడా కలుగు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మరికొద్దిసేపట్లో ఆయన అంధకారమయమైన గెస్సేమలో ఉండబోతున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన శత్రువుల దూషణలను, అవహేళనలను ఎదుర్కొనబోచున్నారు. అవును, శిలువ వేదనలు ఎదుర్కొనబోయే ముందు ఆయన నా సంతోషము అని మాట్లాడుచున్నారు. లేఖనములలో మనకు తెలిసినంత వరకు తన సంతోషాన్ని గూర్చి మాట్లాడిన సందర్భం ఇదొక్కటే అని మనకి అర్థమవుతుందండి. అంతటి భయంకర క్లిష్ట పరిస్థితిలో కూడా సంతోషము ఆయన్ను వెన్నంటే ఉన్నదంటే ఆయన సంతోషం ఎంత విలక్షణమైనదో మనకు ఇట్టే అర్థమవుతుందండి. ప్రతి విశ్వాసి పట్ల ఆయన కోరిక, ఏర్పాటు ఏమంటే లోకము కంటే ఎంతో భిన్నమైన ఆయన సంతోషము మన సంతోషము కావాలి. మీ యందు నా సంతోషం ఉండినట్లు మీ సంతోషము పరిపూర్ణం కావాలను. మొదటిగా క్రైస్తవ సంతోషము ప్రతి క్రైస్తవుడిలో కొట్టవచ్చినట్లుగా కనిపించాలండి. చాలాసార్లు మనము విచారంతో కృంగిపోయి భిన్నముఖులంగా ఉంటాము. అయితే క్రైస్తవులంగా మనము అన్ని విషయములలో ఆనందంగా ఉండాలని ఫిలిప్పీ పత్రిక 4:4 సంతోషించుడు, ఎల్లప్పుడు సంతోషించుడు, ఆనందించుడు, నా యందు ఆనందించుడు అని చెప్తూ ఉంటారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 మన క్రైస్తవ జీవితం యావత్తు ఆనందంతో నిండి ఉండాలి. రక్షణ పొందినప్పుడు ఆనందం ఉండాలి. అపోస్తల కార్యంలో 8:39 దేవుని వాక్యం పఠిస్తున్నప్పుడు ఆనందంగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 15:16 ప్రకారం ప్రార్థనలో ఆనందంగా ఉండాలి. యోహాను సువార్త 16:24 శోధనలలో మనము ఆనందించాలండి. యాకోబు పత్రిక 1:2 శ్రమలలో ఆనందించాలి. అపోస్తల కార్యంలో 5:41 సేవలో ఆనందించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:24 ప్రకారం మన జీవిత యాత్ర ముగింపులో ఆనందము. హెబ్రీ పత్రిక 12:22 మనము ప్రభువును ప్రేమిస్తూ ఆయనకు చెంది ఉండి ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ఉండాలండి. అలాగైతే క్రైస్తవులంగా మనము అనుభవించవలసిన ఈ క్రైస్తవ ఆనందము ఏమిటండి అంటే అది క్రీస్తు ఆనందం. మీ యందు నా సంతోషముగా ఉండినట్లు యోహాను సువార్త ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి 15:11 ప్రకారం నా సంతోషము మీ యందు. క్రైస్తవ జీవితం అంటే స్త్రీ పురుషులలో యేసుక్రీస్తు జీవించడమే. గలతీ పత్రిక 2:20 ప్రకారము, కొలస్సీలకు రాసిన పత్రిక 3:4 ప్రకారము క్రైస్తవ ఆనందం అంటే క్రైస్తవుడిలో క్రీస్తు ఆనందమే. దీనత్వము దీని అర్థము ఏమనగా లోతైందిగా సదా నిలిచి ఉండే ఆనందం. ఆయనలో తప్ప మరెక్కడా కనిపించదండి. ఇతరుల చోట్ల ఇతర ఆనందాలు ఉండవచ్చు, కానీ ఆయనలో మాత్రమే ఆయన సంతోషం మనకి కనిపిస్తుంది. అది సంపూర్ణ సంతోషము. ఏమిటా సంతోషం అంటే మీ సంతోషం సంపూర్ణం కావాలి అని యోహాను సువార్త 15:11 ప్రకారము. సంతోషమునకు సంపూర్ణ సంతోషమునకు చాలా తేడా ఉంటుందండి. మరి పాత్ర సగంగా నిండి ఉండవచ్చు లేదా పూర్తిగా నిండి ఉండవచ్చు. మనము సదా సంపూర్ణం సంతోషముగా నిండి ఉండాలన్నది మన పట్ల ప్రభువు ఉద్దేశము. కీర్తన గ్రంథం 16:11 ప్రకారం అంటే మనము పాత్రలో నిండుగా నీళ్లు ఉంటే ఎంతో సంపూర్ణంగా ఉంటుంది కదండి. సగం నీళ్లు ఉంటే అది అసంపూర్ణత కదా. యోహాను సువార్త 17:11 ప్రకారము, అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:8 ప్రకారం మరి ఆ సంతోషము మనలో నిలిచి ఉండాలి. మీ యందు నా సంతోషం నిలిచి ఉండాలని యోహాను సువార్త 15:11 పదే చెప్తున్నారండి. అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9, 10 కూడా నిలిచి ఉండు అనే పదం మనం గమనించగలము. మనము ఆయనలో నిలిచి ఉండడము, ఆయన మనలో నిలిచి ఉండడం అంటే ఆయన సంతోషము మనలో సదా నిలిచి ఉండడము. మన సంతోషము అడపాదడప వస్తూ పోతూ ఉండేది కాదండి. శాశ్వతమైనదిగా ఉండాలి. పరిస్థితుల ప్రభావానికి లోను కానిది మన సంతోషముగా ఉండాలి. ఎక్కడండి? దేవునిలో. యోహాను సువార్త 16:22 ప్రభువు శిష్యులతో చెప్పిన మాట గమనిస్తే ఆ తొలినాటి ప్రభు శిష్యులు అనేక శ్రమలు, కష్టాలు అనుభవించవలసి వచ్చింది. అయితే వారిలో ఉన్న తన సంతోషాన్ని ఎవరు ఏది
అపహరించడము వీలు కాదు. ఎందుకనగా ప్రభువు వారికి అభయమిస్తున్నారు. సదా నిలిచి ఉండే క్రైస్తవ ఆనందాన్ని తెలియచేసి క్రిందై 3 దృష్టాంతములు పరిశీలించగలిగితే వాస్తవంగా మనలో ఉన్న క్రీస్తు ఆనందం వెలుపలి పరిస్థితులకు ప్రభావానికి లోను కానే కాదండి. యోహాను సువార్త 15:11 ప్రకారం మనం అంతకు ముందే చూచినట్లు మన ప్రభు శిలువ నీడలో ఈ సంతోషము అనుభవించాడు. యోహాను సువార్త 17:13 ప్రకారం మనం గమనిస్తే, అదేవిధంగా రెండవదిగా లూకా సువార్త 10:20లో భూ సంబంధమైంది లేదా తాత్కాలికమైన వాటికి ఆధారపడి మీరు సంతోషించకండి, శాశ్వతమైన దానిపై అనగా పరలోకంపై ఆధారపడి సంతోషించండి అని ప్రభు చెప్తున్నారు. చూడగా నమ్మిన వారు ధన్యులు అన్నారు కదండి. మనము చూడనేది పరలోకం, చూస్తున్నది భూలోకం. కానీ ఈ భూలోకంలో ఉండి సంతోషించొద్దు. చూడని దానిని పరలోకంలో మీకోసము అంతా కూడా సిద్ధపరిచి ఉన్నాను. అక్కడ దేవదూతల యొక్క స్తుతి గానాలతో మీకు కూడా స్థలం ఉంటుందని అభయమిస్తున్నారు. అపోస్తల కార్యములు 16:25 ప్రకారం పౌలు శీలలు చాలా కష్టాల్లో ఉన్నారు. అయినా వారిలో క్రీస్తు సంతోషం నిండి ఉంది కనుక మన మధ్యలో జైలులో పాటలు పాడగలిగారు. యెషయా గ్రంథం 61:2-3 అదేవిధముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:21 ప్రకారము, హెబ్రీ పత్రిక 10:34లో మనము గమనిస్తే క్రైస్తవ సంతోషంలో ఉన్న విశేషం ఏమనగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభావితం కాకపోయినా శ్రమల్లో కష్టాలు మరింత ఎక్కువ అవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1:2 ప్రకారం మనము ఈ సంతోషం ఎలా పొందగలమా అంటే అండి, ఆయనను కలిగి ఉండడం ద్వారా సదా నిలిచి ఉండే హృదయాంతరంగంలో సంతోషం క్రీస్తుతోటే ఉంటుంది. ఆయన కలిగి ఉండడం ద్వారానే దాన్ని అనుభవించగలం. అపోస్తల కార్యములు 8:8 ప్రకారము ఆ పట్టణములో మిగులు సంతోషం కలిగిన అని మనము గమనించగలగమండి. ఎందుకంటే 5వ వచనము 35వ వచనంలో మనకు దాని జవాబు మనకు కనిపిస్తుంది. ఆయన ఆనందం కలిగి ఉంటే ఆయన కలిగి ఉండాలి. యోహాను సువార్త 17:13లో ఆయన వాక్యోపకరణం ద్వారా మనము ఆయన వాక్యం చదవడం ద్వారా సత్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఆనందం చేకూరుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:4 ప్రభువుతో సన్నిహిత సహవాసం కలిగి ఆయన మనతో మాట్లాడినప్పుడు మనము సంతోషం కలిగి ఉండాలండి. మరి అదేవిధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనము సంతోషం కలిగి ఉండాలి. లూకా సువార్త 10:21 అక్షరార్థంగా మనము అనుభవించగలగాలి. యేసు పరిశుద్ధాత్మ యందు ఆనందించారు. మరో వాదంలో ఈ సమయంలో యేసు పరిశుద్ధాత్మతో నిండి పట్టరాని ఆనందంలో ఉన్నారని రోమాపత్రిక 15:13లో మనకి గమనించగలమండి. ఈ క్షణములలో యేసు ప్రభు పరలోకంలో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ మానవ దేహంతో పరలోకంలో ఉన్నారు. మనలో ఆయన సంతోషం పరిపూర్ణం కావాలని ఆయన కోరిక. ఇది ఎలా సాధ్యమవుతుందంటే అండి, ఆయన అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాము. ఆయన పరలోకంలో ఉన్నారు, మనం భూలోకంలో ఉన్నాము. దీనికి జవాబు ఆత్మ ద్వారా ఆత్మ ఫలాలను మనము సంతోషించాలా. మరి ఆత్మ అనుభవంలో మనము ఫలాలను, తలాంతులను, ధన్యతలను మనము పొందగలిగి అవి నేర్చుకొని అనువదించి పాటించగలిగితే వాటి ద్వారా మనము సంతోషించగలము. గల్తీలకు రాసిన పత్రిక 5:22లోను, అపోస్తల కార్యములు 13:52లోను, ఎఫెసీ పత్రిక 5:18లో మనం పోల్చుకోగలిగితే పరలోక ఆనందము మనం కూడా ఈ భూలోకములో ఆనందించి పరలోకానికి మనము సంతోషముగా వెళ్ళగలమండి. ఆమేన్.